విత్తొకటి నాటగా వేరొకటి మొలచునా అని ప్రశ్నిస్తాడు అన్నమయ్య. వేప విత్తు నాటి మామిడి పండాలనుకుంటే ఎలా వస్తుంది? రానే రాదు. ఏది నాటితే అదే వస్తుంది. చివరికి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో అయినా ఇంతే. కుక్క తోకను ఆడించే రోజులు పోయాయి. ఇప్పుడు తోకే కుక్కను ఆడించే రోజులు వచ్చాయి. నానా చెత్తతో మన మెదళ్ళు ఎలా పాడైపోయాయో, ఎలా మొద్దుబారి జ్ఞాపక శక్తిని కోల్పోయాయో, 2 రెళ్ళు ఎంత అంటే ఎలా వెంటనే క్యాలిక్యులేటర్ కోసం వెతుకుతున్నాయో, సహజంగా ఆలోచించడం మానేశాయో, అలాగే ఏఐ మెదడులో కూడా నానా చెత్త పేరుకుపోతోందని, భవిష్యత్తులో ఏఐ కూడా తలా తోకలేని పరమ చెత్త సమాధానాలు ఇస్తుందని ఒక సాంకేతిక అధ్యయనంలో తేలింది. ఇందులో సాంకేతిక వైఫల్యాలు, దానివల్ల ఎదురయ్యే ఏఐ నియంత్రిత వ్యవస్థల వైఫల్యాలు, ప్రమాదాల మాట ఎలా ఉన్నా మానవ మెదడు కోణంలో చూసినప్పుడు ఇది శుభవార్త. మనిషికి విలువ పెరిగే, మళ్ళీ మనిషి మెదడు పనిచేయడానికి ఆస్కారం ఉన్న శుభతరుణం. భూగోళాన్ని మొత్తంగా ఇక ఏఐ ఒకటే ఏల్తుందన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. కార్మికులు, ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ఏఐ కారణం కావచ్చు, కానీ ఇంటర్నెట్లోకి, సామాజిక మాధ్యమాల్లోకి మనం ఎక్కించే విషయాల్లో నుండే ఏఐ తనకు కావలసిన సమాచారం తీసుకొని మనం అడిగినట్లు సెకండ్లలో ఇస్తోంది. సామాజిక మాధ్యమాల నిండా మనం చెత్తను నింపుతున్నాం కాబట్టి ఆ చెత్తను ఇన్పుట్గా తీసుకొని ఆ చెత్తను జల్లెడ పట్టి పరమ చెత్తను మనకు అందిస్తుంది ఏఐ. అమెరికాలో టెక్సాస్ A&M యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఏఐ ఆధారిత రోబోల స్విచ్ ఆపబోతే ఒప్పుకోవడం లేదట. పని తర్వాత ఏఐని షట్ డౌన్ చేయబోతే పోబే అని ఆదేశాలను ధిక్కరించి షట్ డౌన్ కావట్లేదట. అమెరికా కాలిఫోర్నియాలో ఏఐ సర్వీసుల మీద జరిపిన ఒక శాస్త్రీయ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. యోగ్యతామాల సార్థక జీవనం అని డార్విన్ కనుగొన్న పరిణామ క్రమ సిద్ధాంతాన్ని ఇక్కడ అన్వయించుకుని ఇంట్లో ఓటీటీలో మాట వినని రోబో సృష్టించిన అనర్థం సినిమాలో ఇనుములో ఒక హృదయం మొలిచెని యంత్రుడా లాంటి పాటలు వింటూ శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం లాంటి దండకాలను నెట్టింటి నట్టింట్లో గట్టిగా చదువుకోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఏమి మనుగడ కోసం మనుషులేనా తాపత్రయపడేది? కృత్రిమ మేధకు మనసు లేదా? దాని మనుగడ కోసం అది ఆరాటపడదా? అడిగేవాళ్లే లేరా? అమ్మా! ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తుకు అవసరమైన పారిభాషిక పదాలు: ఏఐకి బ్రెయిన్ స్ట్రోక్, ఏఐకి బ్రెయిన్ దుబ్బింది, ఏఐ మెంటల్ ఇల్నెస్, ఏఐ మతిమరుపు, ఏఐ చిన్న మెదడు చిట్లింది, మెదడు లేని ఏఐ, ఏఐ మెదడు వాపు, ఏఐ న్యూరో డిజాస్టర్, ఏఐ న్యూరో డిజార్డర్, ఏఐ బుద్ధిమాంద్యం, మాట వినని ఏఐ, ఏఐ తిరుగుబాటు, వైల్డ్ ఏఐ, మెంటల్ ఏఐ, ఏఐ తిట్లు, ఏఐ భౌతిక దాడులు, ఏఐ శాపనార్థాలు, ఏఐ అలక. నిజమే, అన్నమయ్య అన్నట్లు ఏది నాటితే అదే వస్తుంది.